నమస్కారం సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు, ప్రత్యేక పూజలతో హోరెత్తిన లైకారుడు ఉత్సవం. శివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలన్న టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నీ తొలగాలి, టీడీపీ హయాంలోనే అమరావతి రూపొందుతుంది. 2019లోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుంది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడి. దేశ సౌభాగ్యానికి అభివృద్ధికి గరీబ్ కళ్యాణ ప్రధాన యోజన పథకం దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలను విధిగా అలవర్చుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ విజ్ఞప్తి. ఆగమోక్తంగా కళ్యాణ వెంకటేశ్వరుని చక్రస్నానోత్సవం. సంప్రదాయంగా ఉత్సవమూర్తులకు తిరుమంజన సేవ. చక్రస్నానంతో ముగిసిన మంగాపురం బ్రహ్మోత్సవాలు. ఆ ఆలయం శైవ పూజా విధానాలకు నాంది పలికింది. ప్రాచీన శతాబ్దాల చరిత్రకు ప్రతిరూపం, మానవ జీవన విధానానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఉజ్జయినిలో లభించిన ఆధారాలతో ప్రపంచానికి తెలిసిన ప్రాచీన ఆలయ గాథ. శివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణతేజ ప్రత్యేక కథనం. గరళకంఠుడు కొలువైన కపిలేశ్వర ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు భోగితేరుపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. సాక్షాత్తు కపిల మహాముని కొలువైన కపిలేశ్వర ఆలయంలో కపిలముని తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శివపార్వతులు ప్రత్యక్షమైన ఆలయం కావడంతో కపిలేశ్వర ఆలయంగా ఖ్యాతిగాంచినది. స్వామివారి ఉత్సవాల్లో 8వ రోజున కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు సర్వాలంకార భూషితులై భోగితేరులో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని శైవ ఆలయాలన్నీ భక్తులతో కిక్కిరిశాయి. శివనామ స్మరణలతో శివాలయాలు హోరెత్తాయి. దక్షిణ కాశీగా ఖ్యాతిగాంచిన శ్రీకాళహస్తిలోని వాయులింగేశ్వర ఆలయంలో స్వామి దర్శనం కోసం భక్తులు క్యూలు కట్టారు. తెల్లవారుజామున 3 గంటల నుండే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తులు క్యూలైన్లో నిలబడి స్వామి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. స్వర్ణముఖి నది ఒడ్డున ప్రత్యేక స్థానపు ఘాట్లను ఏర్పాటు చేశారు. భక్తులందరికీ సంతృప్తికరంగా దర్శనం కల్పిస్తున్నామని ఆలయ కమిటీ చైర్మన్ గురవయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ సంవత్సరం శివరాత్రి రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఎందుకంటే కుంభాభిషేకం అయ్యి దాదాపు 15 సంవత్సరాలు అటువంటి కుంభాభిషేకం చేసినాము. కుంభాభిషేక కాలంలో అన్ని గోపురాలు బంగారు కోశాలతో పూర్తి చేయడం జరిగింది. ధ్వజస్తంభం కూడా బంగారుతో రావడం జరిగింది. మొత్తం దేవాలయం మొత్తం బంగారు మయమైపోయింది, స్వర్ణమయమైపోయింది. గత ఏడాది కన్నా ఈ సంవత్సరం శివరాత్రి సందర్భంగా భక్తుల తోపులాట్లు లేకుండా క్యూ లైన్ల విధానాన్ని ఏర్పాటు చేయడాన్ని భక్తులు హర్షించారు. అధికారుల కృషిని ప్రశంసించారు. కాగా గత రాత్రి స్వామి అమ్మవార్లు శేషవాహనం, యాలి వాహనాల్లో ఊరేగి భక్తులను కనువిందు చేశారు. ఆద్యంతం ముక్కంటిసిన వాహన సేవ అత్యంత వైభవంగా సాగింది. शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा
అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి నాడు స్వామివారి ఇంద్ర విమానంపై మరియు అమ్మవారి చప్పరంపై 4 మాడవీధుల్లో విహరించారు. వివిధ దేవతామూర్తుల అవతారాలు, భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవారి ఊరేగింపు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అశేష భక్తులు స్వామి అమ్మవారికి కర్పూర నీరాజనాలు అందజేశారు. మొగలేశ్వర స్వామి ఆలయంలో శివుని దర్శనం కోసం భక్తులు ఎక్కువగా బారులు తీరారు. మొగలేశ్వర స్వామిని దర్శించేందుకు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల్లో ఉండడం వలన భక్తుల తాకిడి ఎక్కువగా పెరిగింది. అలాగే చిత్తూరు నగరంలోని శివాలయాలలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం భక్తులకు ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి కావడంతో చిత్తూరు నగరం, కాణిపాకం, మొగలి, సిద్ధేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ తెల్లవారుజామున 4 గంటల నుంచి భక్తులందరికీ స్వామి దర్శనం కల్పించారు. అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనడంతో ఆలయాల్లో రద్దీ నెలకొంది. ఆలయ కమిటీ చైర్మన్ బాచి మాట్లాడుతూ ఈ ఉత్సవాలను భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనం కల్పించామని, అన్న ప్రసాదాలు అందజేశామని పేర్కొన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే ఆశీస్సుతో, సత్యప్రభమ్మ గారి ఆశీస్సుతో శివరాత్రి మార్నింగ్ 5:30కి అభిషేకం, 9కి సెకండ్ అభిషేకం, 1:30కి మూడో అభిషేకం, రాత్రి 2 గంటలకు లింగోదయ అభిషేకం, తెల్లారుజామున 4 గంటలకు అభిషేకం, 5వ అభిషేకం, స్వామి ఊరేగింపు జరుగును. శనివారం తెల్లారు ఉత్సవ విగ్రహంతో భక్తులకు ప్రసాదాలు, అన్నదానాల గుళ్ళో సౌకర్యం కల్పించి సాక్షాత్తు కపిల మహాముని కొలువైన కపిలేశ్వర ఆలయంలో కపిలముని తపస్సుకు మెచ్చి సాక్షాత్తు శివపార్వతులు ప్రత్యక్షమైన ఆలయం కావడంతో కపిలేశ్వర ఆలయంగా ఖ్యాతిగాంచినది. స్వామివారి ఉత్సవాల్లో 8వ రోజున కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారు సర్వాలంకార భూషితులై భోగితేరులో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం గైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే ముదామాకరం మండనం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశానమీడే. అలాగే తిరుచానూరు అలిమేలు మంగమ్మ స్వయంగా పూజలు నిర్వహించిన పార్వతీ పరమేశ్వరాలయంగా ఖ్యాతిగాంచిన యోగిమల్లవరం శివాలయంలో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయాన్నే ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులను దర్శనార్థం అనుమతించారు. అలాగే తిరుపతిలోని కపిలేశ్వరాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఆలయ అధికారులు శైవ ఆగమోక్తంగా నిర్వహించారు. యోగిమల్లవరం శివాలయం శివనామ స్మరణలతో మారుమోగింది. ఇక వార్తల్లోని వివరాలు. లయకారకుడి పర్వదినాన అశేషంగా భక్తులు స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందుతున్నారు. ప్రజలందరి సమస్యలు తొలగి సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కోరారు. శివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి వాయులింగేశ్వరిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు టీటీడీ చైర్మన్కు దర్శనం కల్పించి అర్చకులచే ఆశీర్వచనం చేయించి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనానంతరం టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ పర్వదినాన లయకారకుడిని దర్శించుకోవడం శుభతరుణంగా భావించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని ఈ సందర్భంగా చదలవాడ కృష్ణమూర్తి కోరారు. ఓం నమః శివాయ. మహాశివరాత్రి పర్వదినం, లయకారకుడు మహాశివుడికి పర్వదినం. విశేషంగా భక్తకోటి, దక్షిణ కాశీ అని పేరు పొందినటువంటి శ్రీకాళహస్తి లయకారకుడు ఆయన. విశేషంగా వచ్చిన భక్తులందరూ ఆశీర్వదిస్తున్నాడు, అందరికీ అండగా ఉన్నాడు. భక్తకోటి విపరీతంగా విచ్చేస్తున్నారు. దానికి తగిన విధంగా మా అధ్యక్షుడు, మా సోదరుడు గురువయ్య నాయుడు కనీ విరిగిన రీతిలో ఎప్పుడూ ఏ ఇబ్బంది లేకుండా 15 నిమిషాలు బయట దర్శన భాగ్యం భక్తకోటి భగవంతుడు ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. వారికి అధికారులకు అందరూ కూడా పేరు శివరాత్రి పర్వదినాన శుభాకాంక్షలు.
కార్యక్రమాన్ని విజయవంతంగా చేస్తున్నటువంటి ఈనాటి ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నలో జరుగుతున్నది. సామాన్య భక్తులకి దర్శన భాగ్యం కలిగించే విషయం. రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నీ తొలగి సర్వవిధాల రాష్ట్రం పురోభివృద్ధి సాధించాలని స్వామి అమ్మవార్లను ప్రార్థించాలని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. వాయులింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తిలోని జ్ఞానప్రసూనాంబిక సమేత వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆలయ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం దక్షిణామూర్తికి ఆలయం వద్ద వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అమరావతి నిర్మాణం అంతా టీడీపీ హయాంలోనే పూర్తి కావాలని, 2019లో టీడీపీ తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆశాభావం వ్యక్తం చేశారు. కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో స్వామివారి చక్రస్నాన మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల చివరి రోజున స్వామివారి చక్రస్నాన మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. స్వామివారి పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన మండపంలో స్వామివారి ఉత్సవమూర్తులకు సంప్రదాయబద్ధంగా తిరుమంజన సేవా కైంకర్యాన్ని అర్చకులు నిర్వహించారు. అనంతరం చక్రతాళవారును పుష్కరంలో పవిత్ర స్నానం చేయించడంతో చక్రస్నాన మహోత్సవం సంప్రదాయబద్ధంగా ముగిసింది. స్వామి చక్రస్నాన ఉత్సవం ముగియడంతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల వైభవం కూడా ముగిసింది. రాత్రి ఆలయంలోని ధ్వజ మండపంకు గల గరుడాల్వార్ చిత్రపటాన్ని దించి ధ్వజ అవరోహణ చేయడంతో కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా ముగిశాయి. బాధలు నీ భక్తునికా దేశ సౌభాగ్యానికి అభివృద్ధికి డిమానిటైజేషన్ ఎంతో తోడ్పడుతున్నదని, దీని కారణంగా భవిష్యత్తులో డిజిటల్ లావాదేవీల విధానం అమల్లో అవుతుందని ఆదాయ పన్ను శాఖ చీఫ్ కమిషనర్ శ్యాంప్రసాద్ చౌదరి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ యోజన పథకం అవగాహన సదస్సు తిరుపతిలో జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ, గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన గరీబ్ కళ్యాణ్ ప్రధాని యోజన పథకంలోకి పన్నులన్నీ చెల్లించి పేదల సంక్షేమం కోసం వర్తక వాణిజ్య రంగాలతో పాటు ఆదాయపు పన్ను పరిధిలోని వారందరూ తోడ్పడాలని కోరారు. దేశంలో డిమానిటైజేషన్తో జాతీయ ఆదాయం క్రమంగా పెరుగుతుందని అన్నారు. అలాగే పన్ను ఆదాయం కూడా పెరిగిందన్నారు. A crime has been committed. Then the policeman tries to find who has done this. In the case of a taxman, we think X is our party client. Now, what he has done, under which section he has not paid. So we taxmen's work becomes a little taxing, little challenging. ప్రజా వికాసానికి, దేశ అభివృద్ధిని ఆకాంక్షించి ప్రధాని ప్రవేశపెట్టిన ఈ పథకంపై ప్రజలు మరింత అవగాహన పెంచుకోవాలని ఆదాయపు పన్ను తిరుపతి శాఖ కమిషనర్ దేవరత్న కుమార్ పేర్కొన్నారు. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతూనే ఉంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా నా డబ్బు ఈ విధంగా ఉపయోగపడుతుంది, ఈ విధంగా మరి ఏ విధంగా ఆర్బీఐ ద్వారా మరి ఇక్కడ డిపాజిట్లో ఉన్నటువంటి ఈ యొక్క డబ్బే ఈ యొక్క స్కీమ్లో ఉపయోగపడుతుంది అనేటువంటి ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క సంతృప్తి మనందరికీ కలిగేటువంటి గొప్ప అవకాశం ఉంది. అనంతరం నగరంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మంజునాథ్ నేతృత్వంలో ఆదాయపు పన్ను శాఖ చీఫ్ కమిషనర్ను ఘనంగా సత్కరించారు. రేణిగుంట మండలంలోని శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమరుగాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పలువురు ప్రముఖులు ఆది దంపతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు అందుకున్నారు.
శివరాత్రి మహోత్సవం సందర్భంగా శుక్రవారం రేణిగుంట మండలంలోని గాజులమన్యంలో వెలిసిన శ్రీ కామాక్షి సమేత మూలస్థానేశ్వర ఆలయంలో ఉదయం స్వామివార్లకు విశేష అభిషేక పూజల అనంతరం ప్రత్యేక పుష్పాలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. శివపార్వతుల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. శివపార్వతులకు వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగలా జరిపారు. మూలస్థానేశ్వరుణ్ణి జెడ్పీ మాజీ ఉపాధ్యక్షులు అవిలాల రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ తిరుమల రెడ్డి తదితరులు దర్శించుకున్నారు. అత్తూరు పార్వతీ సమేత అమృతలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు అందుకున్నారు. అర్చకులు ఆశీర్వచనం పలకగా తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మహాశివరాత్రిని పురస్కరించుకుని గుడిమల్లంలోని చారిత్రాత్మక శివాలయంగా పేరొందిన పరశురామేశ్వర ఆలయంను సందర్శించారు. అలాగే ప్రభుత్వ లాంఛనాలతో స్వామివారికి శేషవస్త్రాలను సమర్పించారు. విన్నర్ చిత్ర హీరో సాయి ధరమ్ తేజ్, దర్శకుడు గోపీచంద్, సంగీత దర్శకుడు తమన్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న వీరు స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయ అధికారులు వీరికి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శివరాత్రి రోజున విన్నర్ చిత్రం విడుదల కావడంతో స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వీరు తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. చిత్రం ఘన విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆధ్యాత్మిక భక్తి భావాలను పెంపొందించుకుంటే స్వామి అనుగ్రహం సిద్ధించడమే కాక పునీతులవుతారని టీడీపీ నాయకులు డాక్టర్ సుధారాణి పేర్కొన్నారు. తిరుపతిలోని కపిలేశ్వర ఆలయం వద్ద గల నంది సర్కిల్లో అంబికా అగరబత్తి సంస్థ ఏర్పాటు చేసిన భారీ అగరబత్తిని వెలిగించారు. 7 అడుగుల ఎత్తులో అంబికా అగరబత్తి సంస్థ వినూత్నంగా ఏర్పాటు చేసిన అగరబత్తిని వెలిగించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ, టీడీపీ వైద్య ఆరోగ్య విభాగం జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని భారీ అగరబత్తి కడ్డీని వెలిగించారు. ఆంధ్ర, తెలంగాణ 2 రాష్ట్రాల్లోని ప్రధాన శివాలయాల్లో అంబికా సంస్థ ఇలా అగరబత్తి కడ్డీలను ఏర్పాటు చేయడాన్ని వారు హర్షించారు. దేదీప్యమానంగా వచ్చేటువంటి ఒక అగరబత్తిని ఈ రోజున ఇక్కడ వెలిగించి వారి భక్తి శ్రద్ధలు చాటుకొని మరి ఆ విధంగా ఇక్కడికి విచ్చేస్తున్నటువంటి భక్తులందరికీ కూడా పవిత్ర భావంతో మరి ఆ శివుని సన్నిధికి చేరి వారి కృపకు పాత్రులయ్యే విధంగా శివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ స్వామివారి వ్రతాన్ని ఆచరించి పునీతులు కావాలని డాక్టర్ సుధారాణి కోరారు. భగవంతునికి భక్తునికి అనుసంధానం అంబికా దర్బార్బత్తి అన్న నినాదం మనందరికీ సుపరిచితమే. వారి రోజు మహాశివరాత్రి పర్వదినాన మన కపిలతీర్థం నంది సర్కుల్ ముందున గౌరవనీయులైన ఎమ్మెల్యే చేతుల మీదుగా 7 అడుగుల అగరబత్తి 36 గంటలు అలాగే నిరంతరం వెలిగేదాన్ని 108 శివుని క్షేత్రాల్లో వెలిగించడం ఈ మహాశివరాత్రి రోజున శివుని ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని ప్రార్థిస్తూ, ముఖ్యంగా శివుడు లేని చోటు అంబికా దర్బత్తి లేని గడప కూడా ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాగే ఈ శివరాత్రి రోజు అందరం కూడా ఉపవాసం జాగారణ ఉంటుంటాం. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలను పంపిణీ చేశారు. అలాగే గాజులమన్యంలో అతి ప్రాచీనమైన శైవ ఆలయంగా ఖ్యాతిగాంచిన పరశురామేశ్వర ఆలయంను సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సాదర స్వాగతం పలికి దర్శనం కల్పించారు. అనంతరం సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కాగా చంద్రగిరి మండలం నారావారిపల్లి శేషాపురంలో కొలువైన లింగేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆంజనేయుల నాయుడు, సుబ్రహ్మణ్యం నాయుడు, రమేష్ నాయుడు, గుర్రప్ప నాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్రాచీన శతాబ్దాల చరిత్ర గల ఆలయం అది. శైవ పూజా విధానాలకు మొదట నాంది పలికిన శివాలయం అది. మానవుని జీవన విధానానికి అద్దం పట్టిన శైవ ఆలయం అది. ఉజ్జయినిలో లభించిన రాగి నాణ్యంతో ప్రపంచానికి తెలిసిన ప్రాచీన శివాలయ విశిష్టతపై శివరాత్రి పర్వదిన సందర్భంగా సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. గుడిమల్లం చిన్న పల్లెటూరు తిరుపతికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయాన్ని పరశురామేశ్వర ఆలయం అని కూడా అంటారు. ప్రపంచంలో అత్యంత పురాతన శివలింగం చిత్తూరు జిల్లాలోని గుడిమల్లం గ్రామంలో ఉంది. ఇది క్రీస్తుపూర్వం 3వ శతాబ్దపు కాలం నాటిదని చరిత్రకారులు అంటున్నారు.
शुभंकर प्रलय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा ओम परमेश्वर पर ओम निखिलेश्वर हर ओम जीवेश्वरेश्वर कनरारा ओम मंत्रेश्वर स्वर ओम यंत्रेश्वर स्थिर ओम तंत्रेश्वर वरनावेरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रिय तांडव शंकर प्रकट शुभंकर प्रलय भयंकर दिगिरारा सर्वं प्रभुत तत्त्वं प्रभव विष्णु प्रेरित परा शंकर 1911లో గోపీనాథరావు అనే పురాతన శాస్త్రవేత్త ఒక సంవత్సరం పాటు పరిశోధించి ఈ శివలింగం ఉనికిని ప్రపంచానికి చాటాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పురుషాంగాన్ని పోలి ఉండే 5 అడుగుల ఈ శివలింగంపై మనిషి రూపంతో ఒక చేత్తో పశువును మరో చేత్తో గొర్రెను పట్టుకొని యక్షుని భుజాలపై నిలబడిన రుద్రుని ప్రతిరూపాన్ని చెక్కారు. తలపాగా దోవతి ధరించిన ఈ రుద్రుని వస్త్రధారణ ఋగ్వేద కాలం నాటిదని శాస్త్రకారులు అంచనా వేశారు. वीरभद्राय अग्निनेत्राय घोरसंहारः सकललोकाय सर्वभूताय सत्य साक्षात्करा ప్రాచీన శైవ పూజా విధానం సవివరంగా తెలిపే ఈ లింగాన్ని చెక్కేందుకు వాడిన రాయి గురించి ఎలాంటి సమాచారం లేదు. ఆలయ గర్భగుడి సైతం గజపుష్పాకారంలో గంభీరంగా ఉంటుంది. ఈ శివలింగంలోనే క్రింది భాగాన్ని బ్రహ్మగా, మధ్య భాగాన్ని విష్ణువుగా, పై భాగాన్ని శివునిగా పేర్కొంటూ త్రిమూర్తుల నిలయంగా భావిస్తూ ఆలయంలో దొరికిన శాసనాలలో దీనిని పరమేశ్వర ఆలయంగా పేర్కొన్నారు. एक जग सृष्टा एक जग पालक और एक करें जग शेष। नमो नमः श्री ब्रह्म विष्णु महेश। नमो नमः श्री ब्रह्म विष्णु महेश। वेद मिले वेदों से पाया ज्ञान पृथक पृथक रूपों में अवतरित हुए विष्णु भगवान। तीव्र हलाहल पी महेश ने किया जगत कल्याण। तीर
महेश ब्रह्मा विष्णु महेश ब्रह्मा विष्णु महेश ब्रह्मा विष्णु महेश तीनों को भजे त्रैताप मिटे तीनों को भजे त्रैताप मिटे कोई कष्ट रहे न क्लेश नमो नमः श्री ब्रह्मा विष्णु महेश नमो नमः श्री ब्रह्मा विष्णु महेश ब्रह्मा विष्णु महेश ब्रह्मा विष्णु ఇక్కడ జరిపిన తవ్వకాలలో క్రీస్తు శకం 3వ శతాబ్దానికి చెందిన ప్రాచీన గుడి అవశేషాలు బయటపడ్డాయి. చోళ, పల్లవ, గంగ పల్లవ, రాయల కాలంలో ఆలయం శోభాయమానంగా విరాజిల్లింది. నీలకంఠరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా నీలకంఠరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా సత్యసుందరా స్వామి నిత్య నిర్మలా పాహి సత్యసుందరా స్వామి నిత్య నిర్మలా పాహి నీలకంఠరా దేవా దీనబాంధవా రారా నన్ను గావరా. అలాగే ఉజ్జయినిలో లభించిన కొన్ని రాగి నాణేలపై ఈ లింగమును పోలిన బొమ్మలు ఉన్నాయి. ఈ నాణేలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దానికి చెందినవిగా గుర్తించబడ్డాయి. పూర్వం నుండి గ్రామస్తులందరూ కలిసి పూజలు నిర్వహిస్తూ నిత్యం ధూపదీప నైవేద్యాలతో కలకలలాడిన ఈ ఆలయాన్ని 1954లో గుడిమల్లం గ్రామస్తుల నుండి ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్వాధీనం చేసుకుంది. ఆనాటి నుండి గుడిలో పూజలు ఆగిపోయాయి. దాంతో ఆలయంలోని చాలా విగ్రహాలు సైతం చోరీకి గురయ్యాయి. ఆలయం కళా విహీనంగా మారింది, శిథిల అవస్థకు చేరుకుంది. ఆర్కియాలజీ వారు గుడి చుట్టూ పచ్చిక పెంచడం మినహా ఆ శాఖ సాధించిన మార్పు ఏమీ లేదు. ఇంతటి చరిత్ర గల ఆలయంలో కనీసం దీపారాధన కన్నా అనుమతించాలని కేంద్ర ప్రభుత్వానికి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. గుడిమల్ల గ్రామస్తుల్లో ఒకరైన ఉన్నం గుణశేఖర 2008 వరకు డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ వారిని కేంద్ర సమాచారం చట్టం ముందు నిలబెట్టాడు. అయితే ఆలయంలో ఎలాంటి కర్పూర ధూపాలు వెలిగించరాదన్న నిబంధనలు విధించింది. దాంతో 2009లో గుడిలో పూజలు జరిపేందుకు కేంద్రం గ్రామస్తులకు అనుమతించింది. నీలకంఠరా చాలి పొందరా కరుణతో
నుండి నేటి వరకు ప్రత్యేక రోజుల్లో పూజలు నిర్వహిస్తున్నారు. గతంలో ఎప్పుడో ఉజ్జయినిలో దొరికిన రాగి నాణేలపై ఈ అంగాన్ని పోలిన బొమ్మ ఉంది. మధుర మ్యూజియంలో ఇలాంటి శిల్పం ఉంది. ఇక ఇంగువ కార్తికేయ శర్మ రాసిన పరమేశ్వర టెంపుల్ అట్ గుడిమల్లం, డెవలప్మెంట్ ఆఫ్ ఎర్లీ శైవ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనే 2 పుస్తకాలు, మరికొన్ని శిల్ప కళా చరిత్ర పరిశోధనా పత్రాలు మినహా ఈ గుడి గురించి మరే ఇతర సమాచారం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహాశివరాత్రి పర్వదినాన భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు, ప్రత్యేక పూజలతో హోరెత్తిన లైకారుడు ఉత్సవం. శివుని ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలన్న టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలన్నీ తొలగాలి, టీడీపీ హయాంలోనే అమరావతి రూపొందుతుంది. 2019లోనూ తమ పార్టీ అధికారంలోకి వస్తుంది. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి వెల్లడి. దేశ సౌభాగ్యానికి అభివృద్ధికి గరీబ్ కళ్యాణ ప్రధాన యోజన పథకం దోహదపడుతుంది. ప్రతి ఒక్కరూ డిజిటల్ లావాదేవీలను విధిగా అలవర్చుకోవాలి. ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ విజ్ఞప్తి. ఆగమోక్తంగా కళ్యాణ వెంకటేశ్వరుని చక్రస్నానోత్సవం. సంప్రదాయంగా ఉత్సవమూర్తులకు తిరుమంజన సేవ. చక్రస్నానంతో ముగిసిన మంగాపురం బ్రహ్మోత్సవాలు. ఆ ఆలయం శైవ పూజా విధానాలకు నాంది పలికింది. ప్రాచీన శతాబ్దాల చరిత్రకు ప్రతిరూపం. మానవ జీవన విధానానికి ప్రత్యక్ష సాక్ష్యం. ఉజ్జయినిలో లభించిన ఆధారాలతో ప్రపంచానికి తెలిసిన ప్రాచీన ఆలయ గాథ. శివరాత్రి పర్వదినం సందర్భంగా కృష్ణతేజ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సిటీ కృష్ణతేజ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.